మీరు అది ఆ లైఫ్ని మీరు అంత బాగా డైలాగ్ని రాయగలగడానికి మీరు సావిత్రి గారి జీవితాన్ని ఏమైనా స్టడీ చేశారా లేదా తెలుసుకున్నారా ఏమైనా ఆవిడ గురించి? సార్ వాట్ ఈస్ యువర్ ప్రైర్ ప్రిపరేషన్? సినిమా పిచ్చి ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు అసలు సావిత్రి గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదండి. సావిత్రి గారి గురించి తెలుస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది అంటారు. అంతే. ఆటోమేటిక్గా సావిత్రి గారి గురించి మనకు వినిపిస్తూ ఉంటుంది అంతే. సావిత్రి గారి గురించి తెలియకుండా వాడి సినిమా పిచ్చి కాదు వాడికి. ఎన్టీ రామారావు గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి, సావిత్రి గారి గురించి, ఘంటసాల గారి గురించి తెలియకుండా నాకు సినిమా పిచ్చి ఉందంటే ఒప్పుకుంటారు మీరు? ఒప్పుకోను. వెల్ సెడ్. అదే ఆటోమేటిక్గా వాళ్ళ గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం, మనకు తెలుస్తూ ఉంటుంది, చదువుకుంటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. అలాంటి మనుషులతోనే తిరుగుతాం కూడా. అలాంటి మనుషులతోనే తిరుగుతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఈ సినిమాలో పర్టికులర్గా చెప్పుకోవాల్సిన మొట్టమొదటి వ్యక్తి నాగశ్విన్ గారు. ఓకే, డైరెక్టర్ నాగశ్విన్ గారు. ఫస్ట్ ఆయన చూసినప్పుడు ఈ సినిమా గురించి నన్ను పిలిచి ఇట్లా మనం సావిత్రి గారి బయోపిక్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి దత్తు గారు చెప్పారు. దత్తు గారు చెప్పి ఇట్లా కథ చెప్తారు డైరెక్టర్ గారు విను అంటే, సరే నేను వెళ్ళి కూర్చుంటే ముందు ఆయన చూసి ఆశ్చర్యపోయా. ఈయన అసలు సావిత్రి గారి గురించి అసలు తెలుసా ఈయనకి? ఒకవేళ తెలిసినా కూడా ఎక్కడైనా ఆర్టికల్స్ ఏమైనా చదివారేమో. మహా అయితే సావిత్రి గారి మీద రాసినటువంటి పుస్తకాలు ఉంటాయి, సావిత్రి గారి జీవిత కథ గురించి రాసిన పుస్తకాలు ఉంటాయి. సో ఆ పుస్తకాలను చదువుకున్నాయి, సావిత్రి గారి గురించి పూర్తిగా తెలుసు అనేటువంటి ఫీల్లో ఉన్నారా? ఈయన చూస్తుంటేనేమో అసలు సావిత్రి గారు చచ్చిపోయిన రోజు పుట్టినట్టున్నాడు. సావిత్రి గారి సినిమాలు ఎన్ని చూశాడు, ఏం తెలుసు, ఈ డౌట్లన్నీ పెట్టుకొని ఎదురు కూర్చున్నా. సరే సార్ చెప్పండి సార్. ఆయన కథ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత సార్ షాక్లో ఉన్నా నేను. అదేంటో సావిత్రి గారితో కలిసి జర్నీ చేసినట్టు, సావిత్రి గారు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న మనిషిలాగా సావిత్రి గారి జీవితాన్ని ఓన్ చేసుకుని సావిత్రి గారి జీవితంలో ఆయన కూడా ఉండి కథ తయారు చేశాడండి ఆయన. ఈ మాట చాలా మంచి మాట అండి. సావిత్రి గారి జీవితంలో అతను కూడా ఉండి తను ఒక పాత్ర అయి దానిలో కథ తయారు చేయడం. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాడు నాకు. ఈ సినిమాకి పనిచేయడం అనేది ఒక అదృష్టం అనేది అక్కడే ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి ఆయనతోనే చెప్పాను, సార్ ఇలా అనుకున్నాను సార్ బిగినింగ్లో. ఫస్ట్ మీ ఎదురు కూర్చున్నప్పుడు నాకు ఉన్నటువంటి ఫీల్ అది, బట్ ఇప్పుడు కంప్లీట్గా మార్చేశారు మీరు, సిగ్గుపడుతున్నాను నేను అని చెప్పి నేను రాయటం మొదలుపెట్టానండి. నేను బాగా ఆరాధించిన పాత్రలు అవన్నీ. సావిత్రి గారి గురించి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. సావిత్రి గారు చనిపోయిన రోజున మా అమ్మ దాదాపు 5 రోజులు అన్నం తింట మానేసింది. 5 రోజులు మా అమ్మ అన్నం తిన ఏడుస్తూనే ఉంది. అంటే వీళ్ళందరూ ఇంట్లో మెంబర్ సార్. అప్పుడు సావిత్రి గారు కానివ్వండి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం గారు, వీళ్ళందరూ ఏంటంటే తెలుగు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒక మెంబర్స్. వాళ్ళు మన చుట్టాలు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు మనలో కలిసిపోయి ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి మనం తెలియకపోవచ్చు. సో ఏంటంటే ఇక ఆ సీన్ రాస్తున్నప్పుడు నేను ఇప్పుడు కూడా చెబుతుంటాను, నా లైఫ్లో నేను ఎక్కువ టైం తీసుకుని రాసింది మహానటి. ఓకే. ఎందుకంటే ఒక సీన్ రాసిన తర్వాత మళ్ళీ ఆ సీన్ నుంచి బయటికి రావడానికి 4-5 రోజులు పట్టింది నాకు. అదే సీన్లో ఉండిపోయేవాడిని. ఇప్పుడు అందులో ఒక ఛాలెంజ్ అనిపించేటువంటి సన్నివేశం ఏమిటంటే, జమినీ గణేషన్ గారు సావిత్రి గారికి మందు అలవాటు చేయటం. అది చాలా హృదయంగా చెప్పాలి. అది ఊరికే ఫోర్స్డ్గా తాగు అని చెప్పేసి ఇస్తే ఆయన విలన్ అయిపోతాడు కదా. మరి అసలు జమినీ గణేషన్ గారు విలన్ కాదు అనేది ముందు నుంచి డైరెక్టర్ గారు నేను గట్టిగా కూర్చున్న విషయం. ఓకే. ఆవిడ జీవితంలో జమినీ గణేషన్ గారు ఎందుకు విలన్ అవుతాడు? ఆవిడికి ఆయన హీరో. ఆవిడికి ఆయన హీరో. ఆమె దగ్గరికి వెళ్ళి జమినీ గణేషన్ గారు మీ లైఫ్లో వెళ్ళండి అంటే ఒప్పుకోదు ఆవిడ. ఎందుకంటే ఎంత ప్రేమించకపోతే జమినీ గణేషన్ గారికి సావిత్రి గారికి మధ్య గ్యాప్ వచ్చి ఆవిడ బయటకు వచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు సావిత్రి గారి ఏజ్ 30కి 40కి మధ్యలోనే ఉంది. అంతే. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు వచ్చినప్పుడు
మరి ఇంకో పెళ్లి చేసుకోవచ్చే. సావిత్రి గారు ఇంకో పెళ్లి చేసుకుంటానంటే చేసుకోని అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరున్నారు? చేసుకోవచ్చు కదా, కానీ చేసుకోలేదండి. ఆవిడ జమినీ గణేశన్ గారి భార్యలానే బతికింది, జమినీ గణేశన్ గారి భార్యలానే చనిపోయింది. అవును. ఆవిడ కోమాలో ఉన్నప్పుడు కూడా సర్వీస్ చేశారు ఆయన, జమినీ గణేశన్ గారు. అంటే జమినీ గణేశన్ గారు సర్వీస్ చేస్తున్న విషయం కూడా ఆవిడకి తెలియదు. అవును. అవును. కోమాలో ఉన్నారు. ఆయన సర్వీస్ చేస్తున్న విషయం ఆమెకు తెలుస్తుంది కాబట్టి చేస్తున్నాడు అనుకుంటే అదొక పద్ధతి. అవునండి. అసలు కోమాల నుంచి బయటకు వస్తుందో లేదో తెలియదు. కనీసం కోమాల నుంచి బయటకు వస్తే సర్వీస్ చేసింది మీ ఆయనేనమ్మా అని చెప్పొచ్చు ఎవరన్నా. అవునండి. ఆ నమ్మకం కూడా లేదు. కోమాల నుంచి బయటకు వస్తుందో తెలియదు, చేసే సేవ ఆమెకు తెలియదు. అయినా కూడా సేవ చేశాడంటే ఆయన ఎంత ప్రేమించుంటాడు. కరెక్ట్. వాళ్ళ జీవన విధానాల్లో తేడాలు ఉన్నాయేమో తప్ప ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమలో మాత్రం ఎక్కడా తేడా లేదు. అఫ్కోర్స్ బయలాజికల్ నీడ్స్ అంటారు చూడండి, అట్లాంటి విషయాల్లో కొన్ని తేడాలు ఉండొచ్చు. అఫ్కోర్స్. ఇప్పుడు జమినీ గణేశన్ గారి క్యారెక్టర్కి బయట పరిచయాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కాక, మన సినిమాలో కూడా చూపించాం. అందులో దాపరికమేం లేదు. అవును. కానీ సావిత్రి గారి మీద ప్రేమ మాత్రం ఆయనకి లేదు అంటే తప్పది. సావిత్రి గారి మీద ప్రేమ 100%, ఆ ప్రేమ విపరీతమైన ప్రేమ ఉంది సావిత్రి గారి మీద ప్రేమ. కానీ మీరు ఒక విషయం గమనించట్లేదు, సావిత్రి గారి సినిమా వచ్చిన తర్వాత అంటే జమినీ గణేశన్ గారు మొదటి సంతానం ఒకటి ఉన్నారు కదా. అవును. వాళ్ళు సావిత్రి గారిని చాలా గౌరవమైన కామెంట్స్ చేశారు, మీరు విన్నారు లేదు? ఆవిడకి చాలా మంది మెన్తోనే అఫైర్స్ ఉండేవి, ఇలాంటి కామెంట్స్ చేశారండి వాళ్ళు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత, అంటే వేర్ జమినీ గణేశన్, ది క్యారెక్టర్ ఆఫ్ జమినీ గణేశన్ వాజ్ డిపిక్టెడ్ టు బి ఏ నెగిటివ్ రోల్. అసలు ఎక్కడ మనం నెగిటివ్గా చూపించలేదండి. మనం చూపించలేదండి. వాళ్ళు నెగిటివ్గా తీసుకొని ఉండొచ్చు. కానీ అసలు సినిమా చూసిన తర్వాత ఆ క్యారెక్టర్కి ఫ్యాన్స్ అయ్యారు తెలుగులో చాలామంది. జమినీ గణేశన్ గారి క్యారెక్టర్కి ఫ్యాన్స్ అయ్యారు సార్. అవును. తద్వారా వాడికి దుల్కర్ సల్మాన్ కొంచెం ఫాలోయింగ్ కూడా వచ్చింది. అవును. ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని మాత్రం మనం ఎక్కడ కూడా డివేట్ చేయలేదు. వాళ్ళిద్దరు అద్భుతమైన ప్రేమికులను చూపించాం. అది విపరీతంగా పట్టేసింది జనానికి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ డీల్ మొదట ఫస్ట్ హాఫ్లో డీల్ చేసిన విధానం ఉంది చూసారా, ఆ సాంగ్ కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వివాహం జరిగిన ఒక ఇమోషనల్ మూమెంట్ తీసారే, ఇది ఇంటి నుంచి సావిత్రి గారు బయటకు వచ్చి వాళ్ళు అక్కడెక్కడో ఆ లొకేషన్స్ టోటల్గా ప్రతిదీ యాడ్ అయిందండి. ఎవ్రీ పాయింట్ హ్యాస్ యాడెడ్ టు ద ఫిల్మ్. అవును. అన్ని ఆ సినిమాలో ఆ మొత్తం క్రెడిట్ నాగేశ్వన్ గారిది అంతే. బట్ మేకింగ్ స్టైల్లో ఇందులో స్వప్న దత్ గారు లేదా ప్రియాంక దత్ గారు వాళ్ళ తాలూకా షేర్ మీరు ఏ విధంగా డిసైడ్ చేస్తారు సార్ దాంట్లో? నాగేశ్వన్ గారికి పూర్తిగా సహకరించారు. ఓకే. ఆయన ఏదైతే చేయాలనుకున్నారో 100% అది స్క్రీన్ మీద రావడానికి వాళ్ళ సహకారం వాళ్ళు ఇచ్చారు. అంతేగా 100%. దత్ గారు మొదట్లో నాకు మీరు ఇప్పుడు చెప్పిన మాటే, కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత దత్ గారు చాలా విషయాలు నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. నన్ను ఆఫీస్కి పిలిచి ఒక ప్రత్యేకమైన మాట చెప్పారు, మన బ్యానర్కి మంచి డైరెక్టర్ దొరికాడు నాగేంద్ర. చాలా ఏది అప్పటికి ఇంకా కొంచెం రషెస్, కొంచెం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. అప్పుడే చెప్పారు ఆయన, చాలా మంచి డైరెక్టరు. అయ్యో, రియల్లీ ది సేమ్ థింగ్ హ్యాపెండ్. చిరంజీవి గారు రియాక్షన్ మీరు చూశారు. అవునవును. అయ్యో, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి అందరినీ అభినందించి